హాయ్ అండి. మా కొత్త ఇంటికి ఈరోజు 2 మందారం చెట్లు, ఒక దానిమ్మ చెట్టు అయితే తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు సమ్మర్ కదండి, ఎండలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వాటికి తీసుకొచ్చిన వెంటనే నీళ్ళు అయితే పోసాను. మా పాప ఏడ పూలు చెట్లు లాగేస్తుందని తనకి ముందే వార్నింగ్ ఇస్తున్నాను. అలాగే ఈరోజు ఇంకొక వస్తువు కూడా తెచ్చుకున్నాను. ఏంటంటే కొత్తది రోల్ అయితే తెచ్చుకున్నానండి. ఎందుకంటే కొత్త ఇల్లు కదండి, సెంటిమెంట్గా ఇంట్లో రోల్ అయితే ఉండాలి. మన పాతకాలం నుంచి కూడా ఇంట్లో రోల్ అనేది ఉంటుంది కదా, అలానే నేను సెంటిమెంట్గా రోల్ అయితే తెచ్చుకున్నాను. రోల్తో పాటు నేను ఉప్పు, పసుపు, కుంకుమ ఇవి తెచ్చుకున్నాను. ఎందుకంటే ఉప్పు, పసుపు, కుంకుమ అనేటివి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. అందుకనే నేను వాటిని సెంటిమెంట్గా తెచ్చుకున్నాను. రోల్ అయితే నేను కిచెన్లో అయితే పెట్టుకోవాలనుకున్నాను, కిచెన్లో పెట్టుకుంటున్నాను. అందులో కొత్త రోల్ కదండి, దాన్ని రోల్ నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ రోడ్లో ఎక్కువ ఇసుకిసుగ్గా ఉంది. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ రోలుకి బాగా పసుపు, కుంకుమతో అలంకరణ అయితే చేసుకున్నాను. ఎందుకంటే రోలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది కాబట్టి ఇలా తెచ్చిన వెంటనే పూజ అయితే చేసుకోవాలనుకున్నాను. ఇలా నేను పసుపు, కుంకుమతో నీట్గా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత నాకు ఆ రోట్లో ఏమేసి దంచాలా, తర్వాత ఆ రాయి రోలు మనం దంచుకునేటప్పుడు అది ఏమంటారు ఇసుకిసుగ్గా అంతా పోతుందేమో అని రోళ్ళు అమ్మామని ఒక విషయం అయితే అడిగాను. దీంట్లో ఏం దంచాలి, ఇది రఫ్గా ఉండడానికి ఏం చేయాలి ఏంటి అని. నేనైతే రోల్ ఫస్ట్ టైం కొన్నాను. అందుకే ఆమెను అడిగితే ఆమె నానబెట్టిన బియ్యం దంచావనుకో కొత్త రోట్లో వేసి, అది ఏమంటారు రోల్ వచ్చి రాయితో చేసింది కాబట్టి ఆ రాయి పులుకులుగా ఊడిపోకుండా బాగుంటుంది అనే ఉద్దేశంతో నాకైతే నానబెట్టిన బియ్యం బాగా దాంట్లో వేసి కొన్ని బాగా నూరమని చెప్పింది. నూరమని చెప్పి తర్వాత అవి తీసి పక్కన పడవేసిన తర్వాత గెంజి ఉంటుంది కదండి, మనం అన్నం ఉంచుకున్న తర్వాత ఆ గెంజి చల్లారబెట్టి నైట్ ఈవినింగ్ టైంలో చేసే గెంజి చల్లారబెట్టిన తర్వాత ఆ రోడ్ నిండా పోసి పొద్దున వరకు ఉంచి తర్వాత దాన్ని పడవేయమనింది. అలా ఒక 1 or 2 days అయితే చేయమనింది. 2 రోజులు ఆ విధంగా చేస్తే ఆ రోడ్లో ఉన్నటువంటి ఇసుకిసుగ్గా రాకుండా స్మూత్గా బాగుంటుందంట. అలా అని రఫ్నెస్ అయితే పోదు. ఆ రాయి పగుళ్ళు అయితే తగ్గుతుంది, నీట్గా ఉంటుంది. ఏ పచ్చడి దంచుకున్నా ఇసుక అనేది ఆ పచ్చట్లోకి రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆమె అయితే నాకు చెప్పింది. ఈ సజెషన్ అయితే బాగుంది అని చెప్పిన వెంటనే నాకైతే తెలియదు అనమాట. ఇలా నేను ఎప్పుడు చేయలేదు, కొనలేదు. అందుకే ఆమె అడిగితే ఆమె ఇలా అనేది. నేనైతే ఈ విధంగా బియ్యం అయితే దాంట్లో నూరేసుకున్నాను. తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో నేను గెంజి ఉంచిన తర్వాత చల్లారబెట్టి దాంట్లో పోసి పెడతాను మార్నింగ్ వరకు. నాకైతే ఈ రోల్ అయితే బాగా నచ్చింది, ముచ్చటగా ఉంది చూడడానికి. చకచక ఏదైనా కానీ దాంట్లో ఏమంటారు తెల్లగడ్డ కానీ సంథింగ్ ఏదైనా కానీ ఎమర్జెన్సీగా దంచుకోవడానికి అయితే బాగా యూస్ఫుల్గా ఉంది. అందులోనూ ఎనీ టైం ఏ చిన్న దానికి కూడా తెల్లగడ్డ దంచుకోవడానికి, లేకపోతే కొబ్బరి దంచుకోవడానికి, కొంచెం ఏదైనా పచ్చడి దంచుకోవాలని అన్నిటికీ మిక్సీ పెట్టుకోవాలంటే పెట్టుకోలేం కదండి. అందులోనూ హెల్తీ కదా మనకు రోట్లో ఏ ఫుడ్ చేసుకున్నా కానీ. అందుకనే ఆ ఉద్దేశంతో నేను కొత్త ఇంట్లోకైతే ఆ రోళ్ళు అయితే తెచ్చుకున్నాను. అంతేకాకుండా మీకు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉప్పు పోసి పెట్టాను. ఇదేంటంటే చెట్టు అనమాట, అంటే కుండ. ఈ కుండలో మేమైతే ఇంట్లో చేరేటప్పుడు నవగ్రహ పూజ చేయించినప్పుడు ధాన్యం అనేది వాటిలో పోసి పెడతారు. వడ్లు సంథింగ్ ఏమంటారు నవధాన్యాలు. అందులో ఒక కుండ ఎక్స్ట్రా ఉండేసరికి నేను దాంట్లో అయితే ఉప్పు అయితే పోసి పెట్టుకున్నాను. అలాగే గాజు దాంట్లో సాల్ట్ అయితే వేసుకున్నాను. గాజు దాంట్లోనే ఎందుకు వేసుకున్నాను అంటే ఆ సాల్ట్ అనేది, ఉప్పు అనేది దాంట్లో అయితే మనకు కనిపిస్తుంది. ఏదన్నా జిస్ట్ ఉన్నా ఏమన్నా పోతుందనే ఉద్దేశంతో దాంట్లో అయితే ఉప్పు అయితే గాజు దాంట్లో వేసి పెట్టాను. అలాగే ఇది ఇంట్లో చేరేటప్పుడు నేను రాగి బిందె అయితే తెచ్చుకున్నాము. అందులోనూ ఎండాకాలంలో రాగి బిందెలో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మేమైతే రాగి బిందెలో నీళ్ళే తాగుతాం.